శ్రీ రామకృష్ణ సేవా సమాజం కుడిపట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథామృత పాట పాడుకుందాం. అక్కడ శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు, గిరీషు, మాస్టర్ మహాశయ్, పల్టు, యోగీన్, భవనాథ్ ఇంకా తదితర భక్తులందరూ ఉన్నారు. నరేంద్రుడు ఏమంటున్నారంటే, రుజువు లేకుండా భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఎలా విశ్వసించగలను అంటారు. అప్పుడు గిరీష్ ఏమంటారంటే, విశ్వాసం అన్నదే దానికి రుజువు. భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే నువ్వు ఆయన్ని విశ్వసించవు. నేను భగవంతుడిని మానవ రూపంలో వచ్చాను అని అబద్ధాలు చెప్తున్నాడని నువ్వు అనవచ్చు. వివేకానందుడికి అప్పటికి వయస్సు 22 సంవత్సరాలు. ఆయన వాదిస్తున్నారన్నమాట. ఏమంటారంటే, నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది అని ఉంది. మళ్ళీ అందులోనే మరొక చోట పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు అని ఉంది. మను సంహితలో మనువు తన గురించే రాశాడు. సాంఖ్యశాస్త్ర ప్రకారం భగవంతుడు ఉన్నాడు అనేదానికి రుజువు లేదు. మళ్ళీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి, వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది. కానీ ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చెయ్యండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరించాలి? శ్వేతవర్ణం కాంతి ఎర్రటి స్ఫటికం ద్వారా వస్తే ఎర్రగాను, పచ్చటి స్ఫటికం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను కనిపిస్తుంది. ఈ మాటలు వింటున్న అక్కడున్న భక్తులు అక్కడ ఏమంటారంటే, భగవంతుడే స్వయంగా గీతోపదేశం చేశాడు కదా అంటారు. అప్పుడు నరేంద్రుడు, శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరైనా చేశారో అంటారన్నమాట. ఈ మాటలు విని శ్రీరామకృష్ణులు నివ్వెరపోతారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, మంచి వాదన జరుగుతుంది. శాస్త్రాలకు శబ్దార్థం, మర్మార్థం అని 2 అర్థాలు ఉన్నాయి. మనం భగవంతుని వచనాలతో సరిపోయే మర్మార్థాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎలాగంటే, ఉత్తరంలోని విషయాలకు, ఉత్తరం వ్రాసిన వ్యక్తి ముఖతా వెలువడే విషయాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. శాస్త్రాలు ఉత్తరములో వ్రాయబడిన విషయాల వంటివి. భగవంతుడి వచనాలు ముఖతా వెలువడే పలుకులు. నేను అమ్మ ముఖతా వెలువడే పలుకులతో సరిపోలనిదే దేనిని అంగీకరించను. ఇక నరేంద్రుడు ఏమంటారంటే, భగవంతుడిపై విశ్వాసం ఉంటే చాలు. ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడ వేలాడుతున్నాడో నాకు అనవసరం. బ్రహ్మాండం అనంతం, అవతారాలు అనంతమే. ఈ మాటలు వినగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి ఆహా అంటారన్నమాట. తర్వాత భవనాథ్ ఏమంటారంటే, మాస్టర్ మహాశయ్ ఇలా అన్నారు, ఏనుగును చూడనే లేదు, మరి అలాంటప్పుడు అది సూదిలో దూరిందో లేదో నాకెలా తెలుస్తుంది? భగవంతుడి గురించి నాకు తెలియదు, మరి ఆయన మానవ రూపంలో అవతరిస్తాడా లేదా అనే తర్క విచారణల ద్వారా ఎలా తెలుసుకోగలం? అప్పుడు శ్రీరామకృష్ణులు, భగవంతుడికి అంతా సాధ్యమే. ఆయన గారడీ చేస్తాడు. గారడీవాడు కత్తిని మింగివేస్తాడు, మళ్ళీ బయటికి తెస్తాడు. ఆ తర్వాత నరేంద్రుడు ఈ పాట పాడటం మొదలుపెట్టారు. ఆ పాట పాడుకుందాం. అతడే గతియని ప్రేమతో నాతని అర్చన సేయుము ఓ మనసా, ఓ మనసా. అతడే గతియని ప్రేమతో నాతని అర్చన సేయుము ఓ మనసా, ఓ మనసా. అసలే తలచవు ఆతని నెందుకు, ఆపదలన్నీయు హరించునుగా. అసలే తలచవు ఆతని నెందుకు, ఆపదలన్నీయు హరించునుగా. భ్రాంతి చే మోహము బడి మరచెదవు, భ్రాంతి చే మోహము బడి మరచెదవు. నిన్నే నీవు ఓ మనసా, అతడే గతియని ప్రేమతో నాతని అర్చన సేయుము
ఓ మనసా ఓ మనసా ఇటనే బండారమున్నదనుకొని ఇంత వ్యామోహము లోకాటవిపై ఇటనే బండారమున్నదనుకొని ఇంత వ్యామోహము లోకాటవిపై సఖులు సంపద చాలా కాలము సఖులు సంపద చాలా కాలము నీకడ నిలుపగ లేవే మనసా తడే గతియని ప్రేమతో నాతని అర్చన సేయుము ఓ మనసా ఓ మనసా ఎదలో నిలుపుము నేవచించిన మంచి మాటను ఓ మనసా ఎదలో నిలుపుము నేవచించిన మంచి మాటను ఓ మనసా గణమెత్తుచు ప్రభు హరినామమును గణమెత్తుచు ప్రభు హరినామమును గానము చేయుము ఓ మనసా తడే గతియని ప్రేమతో నాతని అర్చన సేయుము ఓ మనసా ఓ మనసా భవసాగరమును తరించెదవు దుష్టకామముల తొలగించినచో భవసాగరమును తరించెదవు దుష్టకామముల తొలగించినచో తను మన జీవనములనాతనికి తను మన జీవనములనాతనికి అర్పణ చేయుము ఓ మనసా తడే గతియని ప్రేమతో నాతని కర్చన చేయుము ఓ మనసా ఓ మనసా